3వ తారీఖును ఇండియన్ క్రిస్టియన్ డేగా భారత క్రైస్తవ సంఘాలు గుర్తిస్తూ నిన్న అనేక మంది వారి వారి మందిరాల్లో సంఘాల్లో ఇండియన్ క్రిస్టియన్ డే అని జరుపుకున్నారు. ఏంటి దాని విశేషం అంటే, భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి మిషనరీ అనగా మొదటి శతాబ్దంలోనే భారతదేశానికి వచ్చిన మొదటి మిషనరీ తోమా, అపోస్తలుడైన తోమా భారతదేశానికి వచ్చి భారతదేశంలో విస్తారమైన సేవను జరిగించి క్రీస్తు శకము 72వ సంవత్సరం జూలై నెల 3వ తారీఖున హతసాక్షిగా చేయబడి తాను భారతదేశంలో గొప్ప సాక్ష్యాన్ని నిలవబెట్టాడని, తదుపరి ఆ సాక్ష్యం విస్తరించి భారతదేశంలో ఇన్ని వేల సంఘాలు ఏర్పడడానికి కారకమైందని గుర్తిస్తూ మరి ఆ దినానికి ఇండియన్ క్రిస్టియన్ డే అని క్రైస్తవ సంఘం పేరు పెట్టి నిన్న సంఘాలలో కోడికలు జరిగించడము జరిగింది. ఆ గొప్ప దైవ సేవకుని బట్టి, అపోస్తలుని బట్టి దేవునికి స్తోత్రం. ఆయన మరి భారతదేశానికి వచ్చిన తర్వాత ఆయన చేసిన సేవ దక్షిణ ఇండియాలో చాలా విస్తరించింది. గొప్ప సేవను ఆయన జరిగించాడని భారత ప్రభుత్వం కూడా ఆయన సేవలను గుర్తించి 2 సార్లు 2 పోస్టల్ స్టాంప్స్ ని రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఆయన సేవను గౌరవంగా గుర్తిస్తూ, అంతేకాకుండా ఆయన సేవలు మర్చిపోకుండా ఉండాలని మరి మద్రాసు పట్టణంలో లిటిల్ మౌంట్, ఆ యొక్క కొండ మీద సెయింట్ థామస్ చర్చ్ అని కూడా ఒక విశాలమైన చర్చి భారతదేశంలో కట్టించబడింది. అపోస్తలులు 12 మంది ఉండగా పేతురు ఇంగ్లాండులో హతసాక్షి కాగా సెయింట్ పీటర్స్ క్యాథీడ్రల్ అని ఇంగ్లాండులో, రెండవ వ్యక్తి ప్రాముఖ్యంగా యాకోబు స్పెయిన్లో హతసాక్షి కాగా ఆయన పేరిట సెయింట్ జేమ్స్ కెథీడ్రల్. మూడవది ప్రపంచంలో అత్యంత ప్రాముఖ్యమైన చర్చి సెయింట్ థామస్ బాసిలికా అని మెడ్రాస్లో కట్టబడింది ఒక మహా చర్చ్. 12 మంది అపోస్తలుల్లో అగ్రగణ్యులుగా 3 కనబడతారు. ఆ 3కి గుర్తుగా సెయింట్ పీటర్స్ చర్చ్ అని ఇంగ్లాండులో, సెయింట్ జేమ్స్ కెథీడ్రల్ అని స్పెయిన్లో, సెయింట్ థామస్ బాసిలికా అని మెడ్రాస్లో చర్చెస్ కట్టబడటం, అందులో విశేషమైన ఒక చర్చి మన ఇండియాలో ఉండటం అనేది థామస్ అనగా తోమా చేసిన సేవకు గుర్తు అని మనం గుర్తిస్తున్నాం. కనుక అంత గొప్ప మిషనరీ అపోస్తలుడు భారతదేశానికి వచ్చి గొప్ప సేవ చేసి ఉండగా అటువంటి నీతివంతుని జ్ఞాపకం చేసుకోవటం మనకు కూడా ఆశీర్వాదకరం. కనుక ఆది అపోస్తలులలో ఒక అపోస్తలుడైన తోమాను గురించి ఈ సమయాన మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో, యోహాను సువార్తలో, అపోస్తలుల కార్యములు, ఈ 5 పుస్తకాలలో ఈ తోమాను గురించి వ్రాయబడిన 7 విశేషమైన సంగతులను తోమా జీవిత చరిత్రలో నుంచి మనం క్లుప్తంగా చూద్దాము. ఒక అరగంట లోపే మన సందేశాలన్నీ ఆల్మోస్ట్ అరగంట లోపే మనం ముగిస్తూ ఉన్నాము. ఆ కోవలో ఈ సమయాన కూడా మనము ఆ భక్తుని జీవితంలో నుంచి, తోమా జీవిత చరిత్రలో నుంచి ఒక 7 సంగతులను మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా తోమా ప్రభువు చేత ఎన్నుకొనబడిన లేక ఏర్పరచబడిన అపోస్తలుడు, సెలెక్టెడ్ అపోజల్ బై ద లార్డ్ జీసస్ క్రైస్ట్.
ఆ సంగతి మనం మత్తయి సువార్తలో చూద్దాము. మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 2వ వచనము, 3వ వచనము, 4వ వచనము. ఆ 12 మంది అపొస్తలుల పేర్లు ఏవనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడగు అంద్రెయ, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, ఫిలిప్పు, బర్తొలొమై, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి అను మారు పేరు గల లెబ్బయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు, యూదా. మొదటి వచనములో 12 మంది శిష్యులను పిలిచి వారికి అధికారం ఇచ్చాడు. 5వ వచనములో ఆ 12 మందిని ఆయన పరిచర్య కొరకై పంపించాడు అని మనం చదువుతూ ఉన్నాం. మరి వారి జీవిత వివరాలు ఏంటో మనకు తెలియదు, కానీ దేవుడు తన కృపలో వారిని ఏర్పాటు చేసుకోవడం అనేది వారి జీవితాలకు ఎంతో ధన్యం. వారి యొక్క నేపథ్యాలు, బ్యాక్గ్రౌండ్, వారి విద్య, ఉద్యోగాలు, వారి వృత్తులు, వారి యొక్క సాంప్రదాయాలు, ఆచారాలు, సంస్కృతి, వారి కుటుంబ ఆచార వ్యవహారాలు, ఆస్తులు, పాస్తులు, అవన్నీ మనమేం చదవము, కానీ ప్రభు చేత వారు ఏర్పరచబడ్డారు, పిలువబడ్డారు, వాడబడ్డారు అని మనం చదువుతున్నాం. అది ప్రభు వారికి అనుగ్రహించిన గొప్ప ఆధిక్యత. ఆనాడు వారినే కాదు, ఈనాడు మనలందరినీ కూడా ఏ యోగ్యత అనేది ఆయన చూడకుండా, ఏ ఆధిక్యత అనేది మనలో ఆయన చూడకుండా, ఏ మంచితనము అనేది కూడా ఆయన ప్రస్తావించకుండా మనలందరినీ ప్రేమతో ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అని కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం నుండి 29వ వచనం వరకు మనం చదువుతాం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనుడైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఏర్పరచుకొని ఉన్నాడు అని మనం చదువుతున్నాం. 29వ వచనములో ఏర్పరచుకొని ఉన్నాడు. కిందికి వస్తే మళ్ళీ ఏర్పరచుకొని ఉన్నాడు. ఆ సెంటెన్స్ ముగింపులో కూడా ఏర్పరచుకొని ఉన్నాడు అని 3 సార్లు. కాబట్టి ఈరోజు మనము దేవుని సంఘములో, దేవుని మందిరములో విశ్వాసులముగా, ఆయన పిల్లలముగా, ఆయన సేవకులముగా, ఆయన సాక్షులముగా ఉన్నాము అంటే మన ఆధిక్యత ఏది లేదు, మనకున్నటువంటి జ్ఞానం ఏది కాదు, మనకున్నది ఏది కాదు, కేవలము ఆయన కృపను బట్టి మనము ఏర్పరచుకొనబడ్డాము అని ఎప్పుడైతే ఎరుగుతామో ఇక మనలో గర్వానికి అవకాశము ఉండదు, అతిశయానికి అవకాశము ఉండదు. దేవా, ఏమాత్రము హేతువు లేకుండా నన్ను నీవు ఎన్నిక చేసుకున్నావు, ఏర్పాటు చేసుకున్నావు. ఇందులో నాలో ఏది నీవు చూడలేదు, కేవలం నీ కృపను బట్టి నన్ను నీ బిడ్డగా అంగీకరించావు, నీ పనివానిగా నన్ను పిలిచావు, నీ మందులో నన్ను చేర్చుకున్నావు, నీ కొలువులో నన్ను చేర్చుకున్నావు, నీ పనిలో నన్ను ఉంచావు అని మనం దేవునికి స్తుతులు చెల్లించాలి. కనుక తోమా జీవిత చరిత్రలో 1వ మాట, ఎన్నుకొనబడిన వాడు, ప్రభువు చేత ఎన్నుకొనబడిన వాడు. అదంత భాగ్యము. ఈ యొక్క ఉదయకాలం వేళ మనం కూడా తలపోయిచు దేవుని మనం స్తుతించాలి. రెండవదిగా, ధైర్యశాలిగా వెంబడించిన వాడు అని ఆయన గురించి మనం చెప్పాలి. ధైర్యశాలిగా అనే మాట ఖచ్చితంగా మనం వాడవలసి వస్తుంది.
ఎందుకంటే యోహాను సువార్తలో మనకు స్పష్టమైన ఆధారం కనబడుతుంది. అందరూ వెంబడించారు, 12 మంది వెంబడించారు, కానీ తోమాలో ఒక ప్రత్యేకత కనబడుతుంది. ధైర్యశాలిగా, ఒక సాహసవంతుడుగా ప్రభువును వెంబడించిన వానిగా మనం చూస్తాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 11:16లో అందుకు దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదము అని తన తోడి శిష్యులతో చెప్పెను. ఆయనతో కూడా తినుటకు అనేది చాలా సులభం. ఆయనతో కూడా త్రాగుటకు, ఆయనతో కూడా నిద్రించుటకు, ఆయనతో కూడా విశ్రమించుటకు, ఆయనతో కూడా డిన్నర్ ఎంజాయ్ చేయుటకు, ఇవి చాలా సులభమైన మాటలు. కానీ తోమ అంటున్నది ఆయనతో కూడా చనిపోవుటకు మనమును ఆయనతో కూడా వెళ్దాం రండి అనే మాటలో చావును సహితము తెగిస్తున్నట్టుగా ఈ ప్రభువును వెంబడిస్తూ ఉండగా, ఆయనతో పాటు మనం పరిచయంలో సాగుతుండగా, ఏదో ఒక రోజు ఆయన్ను చంపుతారు, ఆయనతో పాటు మనల్ని కూడా ఖచ్చితంగా చంపుతారు. అయినా పర్వాలేదు, వెళ్దాం రండి అని యేసు ప్రభువులో ఉన్నటువంటి గొప్పతనాన్ని, యేసు ప్రభువులో తనకు దొరికినటువంటి సహవాసాన్ని, స్నేహాన్ని, ఆ తీయదనాన్ని తన మనసులో ఉంచుకొని ఈయనతో వెంబడిస్తూ ఉండగా, ఒకవేళ చావు వచ్చినా పర్వాలేదు, ఆయనతో కూడా చనిపోవుటకు మనం వెళ్దాము రండి అని తన తోటి శిష్యులను పురమాయిస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, తను ముందుండి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈ దినాల్లో మాటలు దండిగా మనం మాట్లాడతాం, కానీ ఇతరులకు ఇంత ధైర్యం పోసే మాటలు మనం మాట్లాడలేకపోతున్నాం. మన మాటలు ఇతరులకు ప్రోత్సాహాన్ని, ధైర్యాన్ని, ఊపిరిని కలిగించే విధంగా ఉంటే ఎంత బాగుంటది. కనుక విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అని గుర్తించి మాటలు తగ్గిద్దాం. మాట్లాడే ఒక మాట అయినా అది లేఖనములో రికార్డు చేయబడేటట్టుగా ఉండాలి. చరిత్ర పుటకు అది వెళ్ళే విధంగా ఉండాలి. మరి ఎంతో మంది శిష్యులు మాట్లాడారు, కానీ ఈ శిష్యుని మాటను దేవుడు మన కొరకై వ్రాయించాడు. ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్దాం రండి అని శిష్యులను పురమాయిస్తున్నాడు. కనుక మనం వెంబడిస్తున్నాం, అనుమానము లేదు. సుఖములో వెంబడిస్తున్నాం, కానీ మరణము అనే మాట వినబడగానే మనమందరము అధైర్యపడతాం. కానీ తోమ ధైర్యంగా చెబుతున్నాడు. బహుశా తోమాకు ఒక సంగతి అర్థమై ఉండవచ్చును. ఆయన చనిపోతే ఇంకా మనం బతకాల్సిన పని ఏముంది అనుకున్నాడేమో. చనిపోతే ఆయనతో పాటు చనిపోదాం. లేక తోమాలో ఒక మంచి అవగాహన ఉండవచ్చును. మన కాలగతులన్నీ ఆయన వశములోనే ఉన్నాయి కనుక ఎందుకు భయపడాలి మరణానికి? కనుక ఆయన సెలవు లేకుండా ఒక వెంట్రుక కూడా నేల రాలదు కదా. బహుశా కొండ మీది ప్రసంగాన్ని తాను విన్న తర్వాత మరీ ధైర్యపరుచుకొని, పిచ్చుకల కంటే మనం శ్రేష్ఠులము కదా, ఆయన సెలవు లేకుండా ఒక పిచ్చుక కూడా నేల రాలదు కదా, ఒక వెంట్రుక కూడా నేల రాలదు కదా, మనమెందుకు మరణానికి భయపడాలి? అవసరమైతే ఆయనతో పాటు చనిపోదాం, అలా వెంబడిద్దాం అని తన తోటి శిష్యులకు ఊరట కలిగించి తాను ముందుండి పిలుస్తున్నాడు. కనుక ఈ మధ్యాహ్నం ఈ సవాల్ను మనం కలిగి ఉందాం. వెంబడిస్తున్నాం, అయితే ధైర్యంగా వెంబడిద్దాం. ఆయన సార్వభౌమాదానికి, అధికారానికి వేరుగా ఏది జరగదు. మన కాలగతులన్నీ ఆయన వశములో ఉన్నాయి. మన జీవన స్రవంతి అంతా ఆయన వశములో ఉంది. ఆయన అనుమతి లేకుండా ఒక వెంట్రుక కూడా నేలను రాలదు అన్నప్పుడు దేవుడు మనకు ఎటువంటి భరోసా ఇచ్చాడో తలపోసుకొని ముందున్న కాలంలో ధైర్యంగా మనం సాగి వెళ్ళాలి. మూడవదిగా ఈ తోమ ప్రశ్నించిన తోమ.
యోహాను సువార్త 14వ అధ్యాయములో ఒక శ్రేష్టమైన ప్రశ్న 14వ అధ్యాయములో ప్రశ్నిస్తున్నాడు. 14వ అధ్యాయం 5వ వచనము. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గము ఎలాగూ తెలియను. కాబట్టి ప్రశ్నించాలి అంటే దానికంటే ముందుగా బాగా వినాలి. ప్రభువు చాలా విషయాలు మొదటి 4 వచనాల్లో మాట్లాడాడు. మీ హృదయాలు కలవరపడనీయకండి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. నేను తండ్రి ఇంటికి వెళ్ళిపోతున్నాను, అక్కడ అనేక నివాసాలు ఉన్నాయి, లేకపోతే మీకు చెప్పింది కదా, నేను వెళ్ళి మీకు స్థలాలు సిద్ధపరిచి మళ్ళీ వస్తాను, నేను స్థలములో మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, నేను వెళుతున్న స్థలమునకు మార్గం మీకు తెలుసు అని అనగానే వెంటనే అందుకుని, ప్రభువా, అందుకుతో మా ప్రభువా, ఎక్కడికి వెళుతున్నావు మాకు తెలియదే, ఆ మార్గము ఎలాగూ తెలియను అనగానే ప్రభు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఆ పరలోకపు తండ్రి వద్దకు వెళ్ళాలంటే మార్గము నేనే అని ప్రపంచానికి ఒక మంచి సందేశము ఆ రోజు తోమా అడిగిన ప్రశ్నల్లో నుంచి వచ్చిన జవాబు. అడిగితే ప్రశ్నలు అలా అడగాలి. తన ఎదుట ఒక మంచి గురువు ఉండగా సద్వినియోగం చేసుకోవాలి. అవునా కాదా? తన గురువు మాట్లాడుతుండగా గురువు మాటలు జాగ్రత్తగా వింటున్నాడు. ఒక పదం కూడా విడిచిపెట్టకుండా వింటున్నాడు. వెంటనే అవకాశాన్ని చిక్కించుకుని, దేవా, ప్రభువా, ఆ మార్గం ఏంటి అనగానే ప్రపంచమంతా ఈరోజు అదే ప్రశ్న. ఆ పరలోకానికి మార్గం ఏంటి, ఆ స్వర్గానికి మార్గం ఏంటి, ఆ మోక్షానికి మార్గం ఏంటి, జీవిత సమస్యలకు పరిష్కార మార్గం ఏంటి అని ప్రజలందరూ వేసే ఒక ప్రశ్నను ప్రపంచానికి ఒక ప్రతినిధిగా తోమా ప్రశ్నిస్తున్నాడు. ప్రపంచానికి ఒక రిప్రజెంటేటివ్గా దేవుణ్ణి, ప్రభువును ఆయన ప్రశ్నిస్తున్నాడు. అలాగుండి ఉండాలి. తోమా ప్రశ్న తన ప్రశ్న కాదు, అది ప్రపంచమంతటి ప్రశ్న. ప్రపంచానికి ఒక ప్రతినిధిగా, ఒక స్టేట్స్మన్ గా ప్రభువుని అడుగుతున్నాడు, ఆ మార్గం ఏంటి? ప్రపంచానికి ఒక మంచి జవాబు దొరికింది. ఆ మార్గము నేనే, ఆ సత్యము నేనే, ఆ జీవము నేనే, నా ద్వారా తప్ప ఎవ్వరు కూడా తండ్రి వద్దకు వెళ్ళరు, మోక్ష భాగ్యాన్ని పొందరు. ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూత్, ఐ ఆమ్ ద లైఫ్ అని ప్రభు ఆ రోజు ప్రపంచానికి తాను మార్గము అన్న సంగతిని తెలియచేశాడు. కనుక పరలోకానికి మాత్రమే కాదు, ప్రతి సమస్యకు పరిష్కార మార్గము ఆయనే. జీవిత వ్యధలందు యేసే జవాబు, ప్రభు యేసే జవాబు అని ప్రపంచానికి ఆయన తెలియచేశాడు. కనుక ఒక్క ప్రశ్న ప్రపంచానికి ఒక సువిశాలమైన జవాబును అందించింది. మాట్లాడితే అలా మాట్లాడాలి, ప్రశ్నిస్తే అలా ప్రశ్నించాలి. మన ప్రశ్నకు జవాబు 10 మందికి కాదు, ప్రపంచానికి పనికి రావాలి. అలాంటి మాటలు మనం మాట్లాడాలి. చాలాసార్లు ఏం మాట్లాడతామో మనకే అర్థం కాదు. కనుక భూమి మీద మన మాటలు తక్కువగా ఉండాలి. ఆ తక్కువలో ప్రపంచానికి పనికొచ్చే మాటలు ఉండాలి. బుద్ధిమంతుడు ఊరకుండును అని ఆమోస్ రాస్తాడు. కనుక బుద్ధి లేనివాడు ఊరక మాట్లాడుతుంటాడు, బుద్ధిమంతుడు ఊరక ఉంటాడు. మాట్లాడే 4 మాటలు ప్రపంచానికి ఎంతో మేలును కలిగిస్తాయి అని మనం నేర్చుకుంటున్నాం. కనుక సమయోచితముగా ప్రశ్నించిన తోమా. కాబట్టి సమయాన్ని ఎంత చక్కగా సద్వినియోగం చేసుకున్నాడో చూడండి. అవకాశాన్ని ఎదురుగా ఉండగా ప్రభువును ఎంతగా తాను తన జీవితంలో పొందగలగాలో తాను పొందుచు ప్రపంచానికి మేలు చేశాడు. కనుక ప్రశ్నించిన తోమాను మనం చూస్తున్నాం. 4వదిగా అల్ప విశ్వాసిగా మారిన తోమా అని యోహాను సువార్తలో మనం చూస్తాం. ఈ తోమా ఒక చోట అల్ప విశ్వాసిగా మారిపోయాడు.
యోహాను సువార్తలో అల్ప విశ్వాసిగా మారిన తోమా. ఎందుకు అలా జరిగింది? ఎందుకు అలా జరిగింది అనేది చాలాసార్లు ప్రశ్న. మొదటి 3 విషయాలు చూచినప్పుడు ఘనుడుగా కనబడుతున్నాడు. 4వ విషయానికి వచ్చే లోపల తోమాలో అల్ప విశ్వాసము. 20వ అధ్యాయము 27వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనములో అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని ప్రభు అన్నాడు. తన అవిశ్వాసం అంతా ఎక్కడ బయటపడింది? 20వ అధ్యాయం 24వ వచనం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను. తోమా జీవితంలో ఒక చేదు అనుభవం ఏంటంటే వారితో లేకపోయాను. యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయుడుగా విజయోత్సవంతో లేచి ఆయన 40 దినాలు భూలోకంలో సంచారం చేస్తూ తన శిష్యులకు అగపడుతున్నాడు, ప్రత్యక్షమవుతున్నాడు. ఒక సందర్భములో సాయంకాలం వేళ ఆయన ప్రత్యక్షమయ్యాడు. శిష్యుల మధ్య ఆయన ప్రత్యక్షం కాగా వారితో లేకపోయాను. తోమా వారితో లేకపోయాను. ఎప్పుడైతే సహవాస లేమి కలిగిందో అల్ప విశ్వాసిగా తాను తయారయ్యాడు. మేము యేసయ్యను చూచాము, తిరిగి లేచిన మృత్యుంజయుని మేము చూచాము, కల్లారా చూచామని ఆనందంతో గంతులేస్తూ మిగతా శిష్యులంతా పంచుకుంటుంటే ఈయన అంటున్నాడు 25వ వచనములో, నేను ఆయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మను. ఒక్క మీటింగ్కు తాను గైరు హాజరైన కారణాన ఎంత అల్ప విశ్వాసము చోటు చేసుకుందో. ఎంత అల్ప విశ్వాసం అంటే నేను నమ్మను. యేసు ప్రభు తిరిగి లేచాడు, మీకు కనబడ్డాడు అంటే మీరు ఎన్నైనా చెప్పండి, నేను చూడాలి, ఆ యొక్క గురుతులో నేను వ్రేలును పెట్టాలి, అప్పుడు మాత్రమే నమ్ముతాను. అంతవరకు నేను నమ్మను అని ఎంత దారుణంగా తన అల్ప విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాడు ఈ వచనాలు చూస్తున్నాం. గనుక దేవుని ప్రజలముగా మనము సహవాసాన్ని మానితే కొన్నిసార్లు దేవుని ప్రత్యక్షతను పోగొట్టుకుంటాం, దేవుని సమాధానాన్ని పోగొట్టుకుంటాం, దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం, దేవుని శక్తిని పోగొట్టుకుంటాం అని ఇదే యోహాను సువార్త 20వ అధ్యాయంలో 19 నుంచి 23 వరకు మనం చదివితే సహవాస లేమి వలన ఒక కూడిక మిస్ అయితే దాని వలన కలిగే నష్టాలను ఆ 19వ వచనం నుంచి 23వ వచనం వరకు మనం చూస్తాం. 19 నుంచి 23 వరకు మనం చదివితే అడుగడుగున నష్టాలే కనబడుతున్నాయి. యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు ఎప్పుడైతే తోమా లేడో వాటన్నిటినీ, అక్కడున్న బ్లెస్సింగ్స్ అన్నీ కోల్పోతున్నాడు, అక్కడున్న ఆశీర్వాదాలన్నీ కోల్పోతున్నాడు. ఉదాహరణకు 19వ వచనములో ప్రభు ప్రత్యక్షమై ఏమన్నాడు? మీకు సమాధానము కలుగును గాక అన్నాడు. ఆ సమాధానము తోమా మిస్ చేసుకున్నాడు. 20వ వచనములో అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. ఆ సంతోషాన్ని మిస్ చేసుకుంటున్నాడు. 21వ వచనములో అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నాను. 21వ వచనంలో దేవుడు శిష్యులకు ప్రమోషన్ ఇస్తున్నాడు, ఆ ప్రమోషన్ కూడా మిస్ చేసుకున్నాడు. 22వ వచనంలో ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందండి అని అధికారం ఇస్తే ఆ అధికారాన్ని కూడా తోమా మిస్ చేసుకున్నాడు. కనుక ఎప్పుడైతే సహవాస కూడికలో లేడో
5 నష్టాలు తన సొంతం అయిపోయినాయి. ఒకటవది సహవాసం నష్టపోయాడు, రెండవది సమాధానం నష్టపోయాడు, మూడవది సంతోషం నష్టపోయాడు, నాలుగవది ప్రమోషన్ నష్టపోయాడు, ఐదవదిగా పరిశుద్ధాత్మ శక్తిని తాను నష్టపోయాడు. కనుక దేవుని ప్రజలు మాటి మాటికి కోడికకు రండి, మందిరానికి రండి, జూమ్లో కనెక్ట్ కండి, పనులు ప్రక్కన పెట్టుకుని దేవుని మందిరానికి రండి అని దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు? నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తున్నా. మీరు ఒత్తిళ్ల మధ్య ఉన్నారు, మీ ప్రాణానికి నేను విశ్రాంతినిస్తాను, రండి 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 అని ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయన పిలుస్తూనే ఉన్నాడు. మనం పనులు ప్రక్కన పెట్టుకోలేము. పనులు పనులు, ప్రయాణాలు ప్రయాణాలు అని సహవాసాలు మానుకుంటున్నాము. ఆదివారము కూడా నిర్లక్ష్యం చేసేవారు మనలో కొంతమంది కనబడుతున్నారు. అది చాలా విచారం. కనీసం జూములో కొద్దిగా కూర్చోలేకపోతున్నారు. కనుక మన నష్టాలకు ఎవరో కారకులు కాదు, మనమే కారకులం. మనం నష్టపోయిన తర్వాత దేవా నాకు సహాయం చేయంటే దేవుడు అపహాస్యం చేస్తాడట అని సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో మనం చదువుతాం. ఆయన పిలిచినప్పుడు మనం రాకపోతే మనం పిలిచినప్పుడు ఆయన నవ్వుతాడంట. చూడండి ఆ మాట సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన పిలుస్తున్నాడు, రండి నా దగ్గరికి రండి, కూర్చోండి, సహవాస దీవెన పొందండి అని పిలిస్తే రారే. అప్పుడు ఆయన మనం పిలుస్తాం. ఇంకా కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. అప్పుడు ప్రభు అంటాడు 24వ వచనంలో, నేను పిలువగా మీరు వినలేదు కదా, ఉపదేశం చెప్తే మీరు వినలేదు కదా, నా చేయి చాపగా మీరు లక్ష్య పెట్టలేదు కదా, 25వ వచనంలో నేను చెప్పిన బోధన మీరు తృణీకరించారు కదా, నేను గద్దించితే మీరు లోబడలేదు కదా, 26వ వచనంలో అలా మీరు సహవాసానికి దూరమైనందుకు కలిగిన మరో నష్టం ఏంటి? 26వ వచనంలో మీకు అపాయము కలుగునప్పుడు. యోహాను సువార్తలో చెప్పబడిన 5 మాత్రమే కాదు, సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో 26లో మీరు నేను పిలిచినప్పుడు రాలేదు, నా చెంతకు రారు, నా సహవాసానికి రారు, నా ఉపదేశాన్ని పొందరు, నా గద్దింపును వినరు. ఇప్పుడు మీకేమైంది? అపాయం కలిగింది, నేను నవ్వుతాను అంటున్నాడు. అదే 26వ వచనంలో మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. 27వ వచనంలో భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొర్ర పెట్టెదరు గాని నేను ప్రత్యుత్తరము ఇవ్వను. దేవుడు ఎంత కఠినంగా చెబుతున్నాడో చూడండి. నేను పిలిస్తే మీరు రారు, మీరు ప్రార్థన చేస్తే నేను ఎందుకు వినాలి? నాకేం అవసరం? నేను మీకు అవసరం లేనప్పుడు మీరు నాకేం అవసరం, ఈ ప్రార్థన ఏం అవసరం అంటున్నాడు. కనుక జాగ్రత్త పడదాం. 4 సంగతులు మనం చూచాం. 5వదిగా బలపరచబడిన తోమ. 20వ అధ్యాయంలో బలహీనపరచబడ్డవాడు సహవాస లేమిని బట్టి. అయితే బలహీనపరచబడిన తోమాను దేవుడు విడిచిపెట్టినవాడు కాదు. మన బలహీనతను బట్టి మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ఎంత ప్రేమ గల దేవుడో చూడండి. 19వ వచనములో ప్రభు వచ్చినప్పుడు తోమా లేడు, నష్టపోయాడు. అయితే 8 దినాల తర్వాత ప్రత్యేకంగా తోమాను దేవుడు బలపరుస్తున్నాడు. 26వ వచనం చూడండి, 20వ అధ్యాయము 26. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. 24లో వారితో లేకపోయాను, 26లో వారితో కూడా ఉండెను. తేడా వచ్చింది. దెబ్బతిన్నాడు. అయ్యో, నేను దేవుని సహవాసాన్ని పోగొట్టుకున్నాను, దేవుని సమాధానాన్ని పోగొట్టుకున్నాను, దేవుని సంతోషాన్ని పోగొట్టుకున్నాను, దేవుడిచ్చిన ప్రమోషన్ పోగొట్టుకున్నాడు, దేవుడిచ్చిన శక్తిని పోగొట్టుకున్నాను, అయ్యో అని అంగలార్చాడు కాబోలు. అంతరంగాన్ని చూచిన దేవుడు 8 రోజుల తర్వాత 26వ వచనములో ప్రభు ప్రత్యక్షమవుతున్నాడు.
తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని ప్రత్యేకంగా తోమా కోసమే వచ్చాడు. చూడండి 27వ వచనములో, యోహాను 20:27 తర్వాత తోమాను చూచి అనే మాట చూస్తున్న స్పెషల్ ఎన్కౌంటర్. ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు తోమాను దర్శిస్తున్నాడు. పర్సనల్ టచ్ అంటారు. వ్యక్తిగతంగా దేవుడు తోమాను తాకుతున్నాడు. ఏలియా కూడా ఒక చోట బలహీనమైనప్పుడు ప్రత్యేకంగా రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో బదరీ వృక్షం కింద ఆ యొక్క ఏలియాను దర్శించి తాను ప్రత్యక్షపరుచుకొని ఎంత బలపరిచాడో, 40 దినాలు 40 రాత్రులు ప్రయాణం చేసేంత శక్తిని దేవుడు ఏలియాకి ఇచ్చాడు. అలాగే తోమాకు కూడా ఇస్తున్నాడు. తోమా అని తోమాను వ్యక్తిగతంగా కలుసుకుంటున్నాడు. ఈ మధ్యాహ్న కాలం వేళ ప్రశ్న వేసుకుందాం. దేవుడు మన జీవితాల్లో ఎన్నిసార్లు పర్సనల్ గా మాట్లాడిన సందర్భాలు లేవా? ఇది నీకే అని దేవుడితో మాట్లాడిన సందర్భాలు లేవా అంటే ఎన్నోసార్లు ఉన్నాయి. తోమాను చూచి అంటున్నాడు, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. కనుక బలపరచబడుతున్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడు శిష్యులతో యేసయ్యను గురించి ఏం మాట్లాడాడో యేసయ్య విన్నాడు. అంతరంగాన్ని ఎరిగిన యేసయ్య, తోమా మాటలన్నీ వినిన యేసయ్య ఇప్పుడు తోమాతో ఒంటరిగా మాట్లాడుతున్నాడు. ఏమి తోమా, ఆ రోజు ఏమేమో శిష్యులతో మాట్లాడావే, ఏదో వ్రేలు చూడాలి, గాయాలు చూడాలి, ఏలు పెట్టాలి, ఏదో అన్నావు కదా, అంత నమ్మలేవా నీవు నన్ను? నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడు, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసిగా విశ్వాసిగా ఉండు అని విశ్వాస జీవితాన్ని బలపరుస్తున్నాడు. ఏలియాను బలపరిచిన దేవుడు, పేతురును బలపరిచిన దేవుడు నిక్కచ్చిగా ఒంటరితనములో మాట్లాడుతున్నాడు. ఆనాడు ఏలియాతో ఒంటరిగా, పేతురుతో ఒంటరిగా, సీమోను నీవు నన్ను ప్రేమించుచున్నావా అని. అలాగే ఈ భాగములో తోమాతో పర్సనల్ ఎన్కౌంటర్, పర్సనల్ టచ్, వ్యక్తిగతంగా దేవుడు సంధిస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాలం వేళ మనలో కూడా ఎన్నోసార్లు మన బలహీనతను చూచి వ్యక్తిగతంగా దేవుడు మనతో మాట్లాడిన సందర్భాలు ఎన్నో. అలాగున్న బలపరిచాడు. అలాగే పౌలును కూడా 3 సార్లు ముమ్మారు ప్రార్థన చేస్తా ఉండగా కొరింథీ పత్రికలో మనం చదువుతాం, నా కృప నీకు చాలును అని పౌలును ఎంతగానో బలపరిచాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి మన బలహీన సమయంలో ఎన్నడూ ఆయన విడిచిపెట్టిన వాడు కాదు. ఏలియాను బలపరిచాడు, పేతురును బలపరిచాడు, పౌలును బలపరిచాడు, తోమాను బలపరిచాడు. అలాగే మనల్ని కూడా ఎన్నోసార్లు బలపరిచేవాడు. మన దేవుడు బలపరిచే దేవుడు. అది ఎరిగిన పౌలు అంటాడు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను అని ఫిలిప్పీ 4:13లో మనం చదువుతాం. కాబట్టి దేవుడు బలపరిస్తే మనం ఎన్నైనా చేయగలం అన్న సంగతిని చూస్తున్నాం. 5 సంగతులు మనం చూచాం. బలపరచబడిన తోమా. ఇక 6వదిగా ఆరాధించిన తోమా. ఎప్పుడైతే యేసయ్యను కల్లారా చూచాడో, ఆయన చేతులను చూచాడు, ఆయన కాళ్ళను చూచాడు, ఆయన తలను చూచాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనములో ఆ దృశ్యమంతా గుర్తుకొచ్చింది. ఆనాడు కల్వరి శిలువలో యేసయ్య వీపంతా కొడా దెబ్బలు తినటం, తలంతా ముళ్ళ కిరీటం చేత ఛిద్రం చేయబడటం, ఆయన చేతుల్లో మేకులు దించబడటం, కాలులో మేకులు దించబడటం, కల్వరి శిలువలో యేసయ్య ఒక రక్తపు ముద్దగా మారిపోవటం, అవన్నీ తన కళ్ళ ముందు ఒక్కసారి ప్రత్యక్షమైపోయినాయి. ఇక ఆ దృశ్యమంతా తన కళ్ళ ముందు ప్రదర్శించబడతా ఉంది. ఆ ఒక్కసారి ఆ దృశ్యమంతా గుర్తు చేసుకున్నాడు. ఇక హృదయం నిండిపోయింది. హృదయము ప్రేమతో నిండిపోయింది, ఆరాధనతో నిండిపోయింది, శిలువ దృశ్యముతో నిండిపోయింది,
సిలువను గురించిన ధ్యానముతో నా హృదయం నిండిపోయింది. ఇక 28వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా, నా ప్రభువా, నా దేవా అని తన గుండె నిండా ఆరాధన పొంగుతూ ఉండగా, ఉప్పొంగుతూ ఉండగా, పొర్లి పారుతూ ఉండగా, తన నిండా స్తుతి ఉండగా, ఆ స్తుతి నోరార తాను పలుకుతున్నాడు. నా ప్రభువా, నా దేవా అని దేవుని దైవత్వాన్ని తన హృదయపూర్వకంగా అంగీకరిస్తూ ప్రభువును ఆరాధిస్తున్నాడు. మనం కూడా ఆరాధించాలి అంటే ప్రభు యొక్క శిలువ దృశ్యము మన కళ్ళ ముందు మనం ప్రదర్శించుకోవాలి. బహుశా తోమ తన కళ్ళ ముందు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిలువ దృశ్యం ప్రత్యక్షమైపోయింది. కల్లారా చూస్తున్నాడు. హృదయములో ఇక దుఃఖం పొర్లుకొని వస్తా ఉంది, స్తుతి పొర్లుకొని వస్తుంది. నా గిన్నె నిండింది, ఇక పొర్లుతూ ఉండగా తట్టుకోలేక అంటున్నాడు, నా ప్రభువా, అయా నీవెవరో కాదు, నా ప్రభుడవు, నాకు దేవుడవు అని ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని తన నోరార అంగీకరిస్తున్నాడు. హృదయపూర్వకంగా అంగీకరిస్తూ నోరార దానిని తాను పలుకుతున్నాడు. గనుక ఆరాధించిన తోమాగా మనం చూస్తున్నాం. 12 మంది శిష్యుల్లో ప్రభు యొక్క దైవత్వాన్ని స్పష్టంగా పలికిన తోమ ఇక్కడ కనబడుతున్నాడు. అలాగే పౌలు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు తన జీవితానికి దేవుడు అని రోమాపత్రిక 9వ అధ్యాయములో ఆయన గురించి పలుకుతున్నాడు. రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం, పితరులు వీరు వారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను, ఈయన సర్వాధికారి అయిన దేవుడు. తోమ అంటున్నాడు, నాకు ప్రభు అయిన దేవుడు అని తోమ అంటే, పౌలు అంటున్నాడు, ఈయన సర్వాధికారి అయిన దేవుడు అని పౌలు అంటున్నాడు. మరి యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడైనటువంటి యోహాను ఏమంటున్నాడో చూడండి. యోహాను తన పత్రికలో మొదటి పత్రిక 5వ అధ్యాయం, మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనములో చివరి లైన్లో, ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. క్రొత్త నిబంధనలో ముగ్గురు, తోమ ప్రభువైన దేవుడని, పౌలు సర్వాధికారి అయిన దేవుడని, యోహాను నిజమైన దేవుడని అపోస్తలులు ఆయన దైవత్వాన్ని అంగీకరించిన సంగతిని మనం చూస్తున్నాం. కాబట్టి సిలువను చూడగా ఆయన దైవత్వం, ఆయన మానవత్వం, ఆయన ప్రేమ తత్వం అన్నీ బయటపడే కేంద్రం సిలువ. కాబట్టి సిలువ వేయబడిన యేసయ్య, తిరిగి లేచిన యేసయ్య, కల్వరి సిలువలో తాను మరణం పొందినటువంటి సన్నివేశాన్ని తిరిగి గుర్తు చేసుకుని, నా ప్రభువా, నా దేవా అని ప్రభువును ఆరాధించాడు. ఇది 6వ సంగతి. ఇక 7వదిగా, ప్రార్థనా పరుడై పరిశుద్ధాత్మతో నిండిన తోమాను అపోస్తుల కార్యములో మనం చూద్దాం. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం, అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయములో తోమా మళ్ళీ మనకు కనబడతాడు, ప్రార్థనలో కనబడతాడు. 2వ అధ్యాయము పరిశుద్ధాత్మతో నిండిన వాడుగా కనబడతాడు. మొదటి అధ్యాయము ప్రార్థనలో, 2వ అధ్యాయములో పరిశుద్ధాత్మతో నిండిన తోమాగా మనకు కనబడతాడు. ఒకే మాటగా ప్రార్థన పరుడై పరిశుద్ధాత్మతో నిండిన తోమా అని అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 13వ వచనములో మనం చూద్దాం. 1:13, వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేతుండిన మేడగదిలోనికి ఎక్కిపోయి, వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తొలమై, మత్తయి, అల్ఫై కుమారుడగు యాకోబు, జలోతి అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలు, యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరును ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండరి. కనుక ప్రార్థనలో తోమా
ఇక్కడ మరొక విషయం గమనించవలసింది ఏంటంటే మత్తయి సువార్తలో తోమా నంబరు 7, మార్కు సువార్తలో 8, లూకా సువార్తలో కూడా 8. మత్తయిలో 7వ నంబర్, మార్కులో 8వ నంబర్, లూకాలో కూడా 7వ నంబర్. కానీ అపోస్తల కార్యములకు వస్తే ఈ లిస్టులో తోమా 6వ నంబర్కి వచ్చాడు. యేసయ్య పునరుత్థానానికి ముందుగా 7వ నంబర్, 8వ నంబర్. యేసయ్య తిరిగి లేచిన తర్వాత ఏ నంబర్కి వచ్చాడు? 6వ నంబర్కి వచ్చాడు. లిస్టులో తోమా నంబర్ 6, అనగా ఆత్మీయంగా ఒక అడుగు ముందుకొచ్చాడు. ఎక్కడ ముందుకొచ్చాడయ్యా అంటే మాట్లాడడంలో కాదు, ప్రభువుతో మాట్లాడడంలో, అనగా ప్రార్థనలో. తోమా ముందడుగు వేశాడు 1వ అధ్యాయములో. ఇక 2వ అధ్యాయములో పరిశుద్ధాత్మతో నిండిన వారై, 2వ అధ్యాయం 4వ వచనంలో అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. కాబట్టి పరిశుద్ధాత్మతో నిండిన వాడుగా, దేవా నీ సేవ కొరకై నేను ఎక్కడికి వెళ్ళాలి అని ప్రార్థిస్తుండగా దేవుడు ఇండియాను చూపించాడు. ఇండియాకు వచ్చాడు. ఇండియాలో గొప్ప సేవ చేసి హతసాక్షిగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు, మహిమలో ఉన్నాడు. మరి నీవు కూడా ప్రార్థిస్తూ ఉండగా దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తూ ఉండగా, దేవా నేను ఏ గ్రామానికి వెళ్ళాలి, ఒక గ్రామాన్ని నువ్వు నాకు చూపించు. ఆనాడు తోమాకు ఇండియాను చూపించావు, నాకు ఒక గ్రామం చూపించు. ఆ గ్రామంలో ఒక సంఘము ఏర్పడేంత వరకు నీ కొరకై ప్రయాసపడతానని ఒక అంకిత భావము కలిగి మనం ముందుకెళ్దామా? అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా దయచేయును గాక.